ఇటీవల బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు ఆడిటర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇటీవల ఎవర్ గ్రీన్ ఖాతాలు అంటే రుణాల కోసం ఉపయోగించే ఖాతాలు బాగా ఎక్కువయ్యాయని అన్నారు. అసలు ఈ ఎవర్ గ్రీన్ ఖాతాలంటే ఏంటో తెలుసుకుందాం. ఎవర్ గ్రీన్ ఖాతాలంటే ఏదైనా ఒక బ్యాంకులో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో అంటే ఎన్బిఎఫ్సిలో కానీ ఒక వ్యక్తి రుణం తీసుకొని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బ్యాంకు దాన్ని మొండి బకాయిగా పరిగణిస్తుంది. ఇలా మొండి బకాయిలు పెరిగిపోతే ఆ బ్యాంకు యొక్క పేరు దెబ్బతింటుంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే దీని పనితీరు బాలేదని రిజర్వ్ బ్యాంకు భావిస్తుంది. కాబట్టి ఆ బ్యాంకు పేరు దెబ్బతినకుండా ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రుణం తీసుకొని కట్టలేని వ్యక్తి యొక్క మొండి బకాయిని ఆ బ్యాంకు డబ్బులతోనే పూర్తిగా కట్టేసి మళ్ళీ అతని పేరు మీద ఫ్రెష్గా ఇంకో లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఆ బ్యాంకు. ఈ విధంగా చేసేదాన్నే ఎవర్ గ్రీన్ అకౌంటింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే బ్యాంకులు పైకేమో చాలా బాగున్నట్లు మొండి బకాయిలు ఏమీ లేనట్లు కనపడతాయి. కానీ మొండి బకాయిలు ఏళ్లకి ఏళ్లు పేరుకుపోయి ఉంటాయి. ఇలా మొండి బకాయిలు పేరుకుపోయి ఏదో ఒక రోజు బ్యాంకింగ్ సంస్థలు దివాలా తీసే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఎవర్ గ్రీన్ అంటే ఎప్పటికీ పచ్చగా ఉండే ప్రకృతి అని అర్థం కాదండోయ్. వైజాగ్ ఋషికొండకి జగనన్న బోడిగుండు కొట్టి ఎర్రమట్టి కనపడకూడదని గ్రీన్ మ్యాట్ కట్టాడు కదా, అలా అన్నమాట.